సో ఈ రోజు మనతో పాటు ప్రదీప్ రైడర్ ఉన్నారు. లంచ్ కొట్లాట రాక కాదు, చేతులు లేక కాదు, గమ్మున అయిపోయినాం రా ఇంట్లో మాటలేని. ఒక్కసారి వచ్చినామనుకో ఇంట్లో కాదని మొట్టేసాం అందరినీ. ఈ ప్రదీప్ రైడర్, నువ్వు రైడర్ వా ఖాళీ జస్ట్ నేమ్ కోసం రైడర్ అని పేరు పెట్టుకున్నాక మా ఫ్రెండ్స్ చేస్తారు. నీ ఫ్రెండ్స్ రైడర్స్ కానీ పేరు నువ్వు పెట్టుకున్నావు. ఫ్రెండ్షిప్ అంటే ఇష్టమేనా? ఇష్టమే అక్క. మరి ఫ్రెండ్షిప్ గురించి నెగటివ్ వీడియోస్ పాజిటివ్ వీడియోస్ కొడతావు ఏంటి? నెలకు ఒకసారి నెలకు 2 సార్లు పోతుండే అక్క నేను స్కూల్ అప్పట్లా. ఎందుకని? ఇట్లా మొత్తం ఫ్రెండ్షిప్ వల్ల ఇక మొత్తం తిరుగుడు. అయినా కానీ దోస్తులు మంచి వాళ్ళు అని చెప్తావు. నీకేదో లవ్ బ్రేకప్ ఉందని విన్నాను. ఉంది అక్క, అయిపోయింది అది. అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అందరు అప్పుడు లవ్ అంటే నేను బి అట్లా లవ్ అని మంచిగా చూసుకుంటుందిరా బాయ్, పిల్ల మంచిదే కదా. 18 years 16 years పాప నిన్ను మంచిగా చూసుకుంటారు. మీ మమ్మీని మంచిగా చూసుకుంటావు? నిజం చెప్పు, అస్సలు కష్టపెట్టావా? నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు మిడ్ నైట్ లో తాగి 2-3 ఇంటికి వస్తున్నావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రీల్స్ చేస్తున్నప్పుడు కొన్ని బూత్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అవి యూజ్ చేయమని ఎవరు చెప్పారు? నీకు దందాలు దౌర్జన్యాలు చిన్న చిన్న చిల్లర గొడవలలోకి వెళ్ళాలని ఉందా? అక్క అన్ని చేసినాం అక్క, వదిలేసినాం మనం. ఏం చేసినావు అని? కొట్లాటలు కూడా చేసినాం మనం. ఇన్స్టాలో 50,000 ఫాలోవర్స్ వస్తే నీకు తిండి తెచ్చి పెడతావా ఇన్స్టాగ్రామ్? February 14 రోజు 14 days 14 కలర్స్ మారుస్తారు అమ్మాయిలు. చెప్పిన డైలాగ్. మరి అబ్బాయిలు ఏం కలర్ మారుస్తారో చెప్పాలి ఇప్పుడు. అక్క అబ్బాయిలు రంగులు మార్చారు. మగవాళ్ళు మంచి మనుషులు. మగజాతి అనుమతి అనవా మగాళ్ళని వెనకేసుకొస్తున్నా? సో నీ వీడియోస్ కింద ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదని డిలీట్ చేస్తావా? నీ లైఫ్ లో నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏం లేక ఫుల్ పైసా కమాయించి ఒక వైన్ షాప్ పెట్టేసి. రెండో లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయిందని విన్నాను. పోరీలు బీరులు వద్దక్క, ఇంట్లో అమ్మనే ముద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మేలంకృత. సో ఈ రోజు మనతో పాటు ప్రదీప్ రైడర్ ఉన్నారు. అసలు ఈయన ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, మీకు ఓన్లీ రీల్స్లోనే కనిపిస్తుంటారు. సో స్క్రీన్ మీద కనిపించేది ఒక ఎత్తు అయితే ఆఫ్ స్క్రీన్ ఇంకొకలా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్తుంటే తను ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నమస్తే అండి, బాగున్నారా? తెలంగాణ స్లాంగ్ మాట్లాడుకుందామా, ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుకుందామా? తెలంగాణ అక్క. తెలంగాణ ఆంధ్రానా? ఆంధ్ర అక్క. ఆంధ్ర ఎక్కడ? వైజాగ్ సైడ్ అక్క. ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి ఇట్లా అవుతున్నాయి? ఏమైతుంది? ఓకేనా? ఓకే అక్క. ఏసీ ఏమన్నా వేయాలా లేదా? ఫస్ట్ ఇంటర్వ్యూ ఏమైనా టెన్షన్ పడుతుంది? లేక నేను మస్తు ఇచ్చినాక. ఇది ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనుకోవచ్చా? అలవాటు అక్క, జర అట్లా అలవాటు. ఓకే, ఈ ప్రదీప్ రైడర్, నువ్వు రైడర్ వా ఖాళీ జస్ట్ నేమ్ కోసం రైడర్ అని పేరు పెట్టుకున్నాక మా ఫ్రెండ్స్ చేస్తారు. నీ ఫ్రెండ్స్ రైడర్స్ కానీ పేరు నువ్వు పెట్టుకున్నావు అంటే వాళ్ళు పెట్టారు, అరే నువ్వు కూడా పెట్టుకోరా మన గ్యాంగ్ లో అందరూ రైడర్స్ లెక్క ఉన్నాం అంటే. ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తట్టున్నావు కదా. నేను ఇస్తా అంటే వాళ్ళు మనకి ఇస్తే మనం కూడా ఇస్తాం అక్క. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? ఉన్నారు అక్క, మా ఏరియాలో అయితే ఒక 10 members దాకా ఉన్నారు. 10 members సరిపోతారా? సరిపోతా వాళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే ఇష్టమేనా? ఇష్టమే అక్క. మరి ఫ్రెండ్షిప్ గురించి నెగటివ్ వీడియోస్ పాజిటివ్ వీడియోస్ కొడతావు ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం అంటావు. ప్రాణం అంటారు అక్క. ఏంటంటే ఇక రీల్స్ అక్క, రీల్స్ కాబట్టి కొడతావు, అదంతా జెన్యూన్ కాదు. జెన్యూన్ కాదక్క. ఇప్పుడు అందరికి ఉంటది కదక్క ఏమని ఫేక్ ఫ్రెండ్స్ కోసం అంటే వాళ్ళ స్టోరీల గురించి నేను కొడతా అక్క డైలాగ్. అవునా? ఒకసారి నేను 2 వీడియోలు చూపిస్తా. వచ్చేంత వరకు మన దోస్తుగాడు పక్కన ఉంటా అనే మాట పక్కన పెట్టు బ్రో. మన బండ్ల పెట్రోల్ అయిపోతే ఒక్క రాడు. ఇది ఓకే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. నాకు మా ఫ్రెండ్ కు చేద్దాం అనుకుంటారంట దూరం, కానీ వాళ్ళకేం తెలుసు వానికి నేనన్నా నేను వానికన్నా పంచ ప్రాణం. రీల్స్ కదక్క, రీల్స్ కాబట్టి నేను చేస్తాను. అందరి లైఫ్ లో ఉంటుంది కదా అక్క. కొంతమంది దోస్తాల్లో కొంతమంది దోస్తాడు ఇజ్జత్ ఇస్తాడు, ఒకరికి ఇయ్యాడు. ఇప్పుడు నేను ఎట్లా కొడతా అంటే వాళ్ళ షేర్ కోసం కొడతా, అంటే వాళ్ళ స్టోరీ పెట్టుకోవాలని కొడతా, వాళ్ళ దోస్తు ట్యాగ్ చేయాలని కొట్టుకుంటా. అంటే నీ పర్సనల్ లైఫ్ ఇది కాదు. పర్సనల్ లైఫ్ లో అంటే దోస్తులు నాకు మంచిగా ఉంటారు, నాతో మంచిగా మోసం చేసిన వాళ్ళు అయితే లేరా ఎవరు. నీ కాందాన్లా కాందన్ అంటే కాందన్ అంటే దోసాన్లు అంటున్నాక నేను దోసాన్లు అయితే ఎవరు చేయరు, కాందన్లు అంటే కాందన్లు ఎవరు చేయరక్క. నిన్ను నీ ఫ్రెండ్ విడగొడదామని మధ్యలో పుల్ల పెట్టిన వ్యక్తి ఎవరు? ఎవరు లేరక్క. లేరు, ఓన్లీ ఖాళీ డైలాగ్. ఓకే, సో మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి వెళ్దాం. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను మమ్మీ అక్క. డాడీ చిన్నప్పుడు చచ్చిపోయాడు. మమ్మీ డ్యూటీకి పోతుంది. ఏం డ్యూటీ చేస్తాను మమ్మీ? ఇళ్ళలో పని చేస్తాక. ఎక్కడ మీరు ఉండేది? అక్క మేము ఉండేది హైటెక్ సిటీలోనే ఉంటాము. హైటెక్ సిటీయా? ఓకే, నువ్వేం చేస్తుంటావు? అక్క నేను జాబ్కి పోతాను. ఏం జాబ్?
స్విగ్గీ లేకుంటే ర్యాపిడో లేకుంటే ఏదో కూడా కొట్టుకుంటా అక్క నేను. స్విగ్గీ ర్యాపిడో. సో అంటే జనరల్ గా ఏం చదువుకున్నావు? అక్క నేనైతే స్కూల్ 10th దాకా చదివినాక 10th దాకా చదివి మళ్ళీ 7th క్లాస్ ఆపేసి మళ్ళీ 10th చదివిన. అర్థం కాలే బ్రో. 10th అంటే 10th దాకా అంటే చెప్తున్నా, అంటే లాస్ట్ 10th దాకా చదివిన, అంటే 7th లో మళ్ళీ ఆపేసిన, మళ్ళీ ఓపెన్ 10th రాసిన, ఓపెన్ 10th లో ఫెయిల్ అయిపోయినా, 10th లో ఆపేసిన మొత్తానికి. ఇక ఓకే 7th లో ఆపేసి ఓపెన్ 10th కి వచ్చేసిన. నెలకు ఒకసారి నెలకు 2 సార్లు పోతుండే అక్క నేను స్కూల్ అప్పట్లో. ఎందుకని? ఇట్లా మొత్తం ఫ్రెండ్షిప్ వల్ల ఇక మొత్తం తిరుగుడు. అయినా కానీ దోస్తులు మంచోళ్ళు అని చెప్తావు. మంచోళ్ళంటే ఇక సాధిస్తారక్క, ఇట్లా మంచోళ్ళని చెప్పకుండా ఏమని చెప్పాలక్క. నువ్వు మీ అమ్మ కోసం బతుకుతావా దోస్తుల కోసం బతుకుతావు? మమ్మీ కోసమే అక్క. మరి దోస్తుల కోసం పని చేసుడు ఇదంతా కొంచెం అక్క చిన్నప్పుడు తెలియదు కదా అక్క, తెలియదు కాబట్టి ఇప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయినా. షేమ్ అనిపించట్లే ఫ్రెండ్స్ కోసం స్కూల్ వదిలేసిన అంటే? అందరి లైఫ్ లో నేను ఒక్కనేనా అక్క, చాలా మంది చాలా మంది గురించి నీకెందుకు, నీ లైఫ్ ఏందనేది నువ్వు చూసుకోవాలి కదా, అంతేనా? నాన్నగారు ఎలా చనిపోయారు? పసకాలు వచ్చాక పసకాలు వచ్చి చనిపోయినాయి. సో మీది ప్రాపర్ ఎక్కడ? మరి ప్రాపర్ ఆంధ్రలో ఎక్కడ? అనకాపల్లి సైడ్. అనకాపల్లి సైడ్. సో మరి ఇన్స్టాలో రీల్స్ స్టార్ట్ చేయాలి, ఇట్లాంటి డైలాగ్స్ కొట్టాలని ఎవరు చెప్పారు నీకు? అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు అక్క, ఒకడు ఉంటాడు మా ఫ్రెండ్, అరే రీల్స్ తీరా నువ్వు కామెడీ వీడియోలు తీస్తుంటావు కదా రాబాయ్ అంటే, కామెడీ అంటే తీసేవాళ్ళు. ఫస్ట్ మేము కామెడీ వీడియోలు తీసినాం, పోలే ఇక రీచ్ అవుతలేని డైలాగ్ కొడుతుండే, అంటే ఇక రీచ్ అయ్యి ఇక అట్లా కంటిన్యూ డైలాగ్ స్టార్ట్ చేసేసినాక. కంటిన్యూ డైలాగ్ స్టార్ట్ చేసినాం. నీకేదో లవ్ బ్రేకప్ ఉందని విన్నాను. ఉంది అక్క, అయిపోయింది అది. లేదు లేదు చెప్పాలి మా కోసం. అయిపోయింది అక్క, అది పేరు వద్దక్క, మళ్ళీ పెద్ద స్టోరీ అయిపోతుంది. పేరేం చెప్పకు. సో ఎక్స్ చెప్పు, ఏం జరిగింది అసలు? లవ్ స్టోరీ విడిపోయినాం అక్క, ఇంట్లో వాళ్ళ ఇంట్లో. అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? స్టార్ట్ ఒక బస్ వల్ల, బస్ లో మాకు చూసిన స్కూల్ బస్ లో. ఏ ఏజ్ లో ఇది? ఇది వచ్చేసి నేను ఆమె 8th క్లాస్ అంటే 2021 అనుకుంటాక. అంత చిన్న అమ్మాయిని ఎట్లా లవ్ చేసినావు బ్రో? అక్క దుబ్బగా అయిపోతే పెద్దోని అనుకుంటున్నా అక్క, నేను 20, ఆమెకి ఎంత 18, 2 years గ్యాప్ అంతే కదా. 8th క్లాస్ అన్నావు కదా బ్రో, 22 years ఎట్లుంటాయి? 2021 లో 2021 లో ఆమె 8th క్లాస్. 8th 9th అనుకుంటా. అంటే మాది 8th అంటే ఇప్పుడు 9th పోతుండే టైంలో, ఎగ్జామ్స్ టైంలో ఆమె మధ్యాహ్నం బస్సు పోతుండే, ఎగ్జామ్స్ రాయడానికి వస్తుండే. ఇక నేను ఆమెకు చూసిన తర్వాత ఇక ఇట్లానే ఇక వాళ్ళ బస్సు మొత్తం తెలుసుకున్నాక పోయినా, అట్లా లవ్ యాక్సెప్ట్ చేసేసింది. 8th క్లాస్ కి ఏజ్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది అక్క? 12 years. 12 years కదా అక్క. ఆమెకు అప్పటికి 15 ఎంత ఉండే అక్క. అక్కడ 8th అంటే 8th కాదు అక్క, 9th అప్పుడు అక్క, గ్యాప్ అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి అక్క. ఇప్పుడైతే ఆమెకి ఎంత, ఇప్పుడు నాకు 20, ఆమెకు 18 అనుకుంటా. అప్పుడు క్యాల్కులేషన్ లెక్క సరిపోయిందా? లెక్క ఎక్కడో మొత్తం మనం మ్యాథ్స్ లో డాడీలా మాక డాడీలు కాదు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఫేక్ చెప్తున్నావు అనిపిస్తుంది. 8th క్లాస్ ఏంది ఆమె? 2000 నీకు 18 ఉంటే ఆమెకి 18 కాదక్క, నాకు 20 అక్క. 2 years గ్యాప్ అంతే. చిన్నపిల్లల్ని లవ్ చేస్తే ఫోక్సో చట్టం ఒకటి ఉంది అని చెప్పేసి తెలుసా? తెలుసాక. మనం చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఎందుకు చేస్తాం అక్క? మరి 8th క్లాస్ అంటే అంతే కదా. 8th కాదక్క, మినిమం అంటే ఒక 9th లో అనుకుంటా అక్క. 9th అయినా చిన్నపిల్లే కదా. ఆమెకు అంటే మాకు ఏజ్ ఉండే అక్క అప్పట్లో. మాకు మేము చిన్నగా ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం అక్క. ఇంకా చిన్నగా ఉన్నా అంటే ఇప్పుడు నాకు అప్పుడు ఎంత ఉండే? 2021 ఉన్నప్పుడు ఉండక చెప్తాను. ఆమెకు ఎంత, నా November 23 అక్క బర్త్డే నాది. నాకు 18 అనుకుంటా. 18 ఉన్నప్పుడు ఆమెకు 16 ఉండే అక్క. ఇప్పుడు 20లోకి వచ్చిన అంటే ఇప్పుడు ఆమె 18కి రాదక్క. సరే వాట్ ఎవర్, నీకు 18 ఉన్నప్పుడు ఆమెకు 16 ఉన్నప్పుడు అంత చిన్న ఏజ్ లా చదువుకోవాలని అయితే లేదు, కొరియా అమ్మాయి వెనకాలైతే తిరగాలని అయితే ఉంది కదా. తిరుగుడు ఎందుకంత ఆగమగం గడిపిడి కాదక్క. నువ్వు అట్లా చెప్తున్నాం అలా అంటే చదువు గిదువు అంటే మొత్తం అయిపోయింది కదా అక్క స్టోరీ. అది అయిపోయింది కానీ లైఫ్ స్టోరీ తెలియాలి కదా. నీకు మత్తు పదార్థాలు ఏమైనా అలవాటు ఉన్నాయా? ఉందక్క. ఏమేమి అప్పుడప్పుడు మత్తు పదార్థాలు అంటే మందు కాదు, డ్రగ్స్ ఏమైనా మరి ఎందుకు షివర్ అవుతున్నావు అంటున్నావు? స్మోక్ అలవాటు ఉందా? స్మోక్ ఉందా? 20 years స్మోక్ అలవాటు, ఓకే అది నీ పర్సనల్. బట్ ఎందుకు షివర్ అవుతున్నావు? ఏమన్నా డ్రగ్స్ లాంటి ఏం చేయనక్క. నాకు చెప్తే వస్తుంటే అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాకు. అట్లా ఎట్లెట్లనో వస్తుంటది. పర్సనల్ గా ఫిజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? హెల్త్ అంతా ఓకే ఆల్ రైట్. ఓకే సో మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ బ్రేకప్ అయిపోయింది చెప్పు లవ్ స్టోరీ? ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే బస్సు నుంచి స్టార్ట్ అయింది. బస్సు నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్కి వచ్చేసరికి ఇక వేరేవాడు వచ్చిండు. జరిగిపోయినాక ఇక వేరేవాడు వచ్చిండా? అమ్మ లైఫ్ లోకి వేరేవాడు వచ్చిండు. క్లియర్ గా చెప్పు. అంటే మీరు ఏం మాట్లాడుకున్నారు, ఎన్ని రోజులు లవ్ చేసుకున్నారు, ఏంటి చెప్పు, అది చెప్పు. అట్లా ఒక అమ్మాయి మీద అబండం వేయడం కరెక్ట్ కాదు కదా. మీ మధ్య ఏం జరిగిందో చెప్పాలి కదా. మా మధ్య అంటే ఏమైతుంది అక్క,
ప్రేమించుకున్నాం. ఇక నేను ఏం చేస్తుండే అంటే మాకు కేర్ చేయకుంటుండే ఎక్కువ. నువ్వు ఆమెకు చేయకుండా ఉంటేనా? కేర్ చేయకుంటుండే అంటే నేను డ్యూటీకి పోతుండే కదా అక్క, ఆ. అర్థం చేసుకోవాలి కదా ఆల్బీ అవుతుంది. అర్థం చేసుకుంటుండే నేను వేరే పిల్ల కాడ అంటే వేరే వాళ్ళతో అంటే వేరే దాంతో తిరుగుతున్నామో అని ఇలా కొన్ని డౌట్స్ వచ్చి ఇక అయిపోయింది అక్క. అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద అంటే నాకు అందరు అప్పుడు లవ్ అంటే నేను బి అట్లా లవ్ అని మంచిగా చూసుకుంటుంది రా పిల్ల మంచిదే కదా. నేను బి 18 years 16 years పాప నిన్ను మంచిగా చూసుకుంటది అంటే ఎట్లా చూసుకుంటది అనుకున్నావు? అక్క చిన్న పిల్ల అంటే 2 years తక్కువ అంతే కదా అక్క. అక్క సరే ఎంతో కొంత ఎట్లా చూసుకుంటది అని ఊహించుకున్నావు నువ్వు? నేను ఊహించుకుంటే అప్పుడు తెలియదు కదా అరే మంచిగా లవ్ కదా రా భయ్ అనుకున్నాం. ఈ ఏజ్కి వచ్చేసరికి అర్థమైపోయింది ఈ లవ్ ఎందుకు రా భయ్ మనకని. అంతే అంటే నీ ఒపీనియన్ ఏంటి లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటంటే లవ్ అంటే ఏందక్క ఒక పెళ్లి చేసుకోవాలి మంచిగా ఉండాలి, ఆ పిల్లని మనం మంచిగా చూసుకోవాలి. ఆ పిల్ల లవ్ అంటే పెళ్ళి కొత్త ఆన్సర్ వింటున్నా. లవ్ అంటే పెళ్లి కాదక్క. మరి ఏంటి లవ్ అంటే ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లకి అంటే ఇప్పుడు లవ్ అంటే మీకు తెలియదు అక్క. నీకు నా ఒక వర్షన్ ఉంటది లవ్ అంటే ఏంటనేది నాకు ఒకటి అర్థమైంది. నాకంటే ఆమె నచ్చింది కాబట్టి నేను ఆమెకు లవ్ చేసిన. ఆమెకి ఎందుకు లవ్ చేసినావు అని నేను అడగలే, ఆమె నచ్చిందని చెప్తున్నావు. అసలు నీ ఫీలింగ్ లో లవ్ అంటే ఏంటి అంటే? నా ఫీలింగ్ అన్న అంటే ఆమెకు నేను లవ్ చేసినాక అప్పుడు ఆమె నేను మంచి చూసుకోవాలి, అది నాకు మంచి చూసుకోవాలి, ఎట్లాంటి బాధ రాకుండా అట్లా అన్నట్టు లవ్ చేసిన. అంటే నాకు ఎవరు లేరు, మమ్మీ తర్వాత మమ్మీ లెక్క. సో అట్లా నేను ఆమెకు లవ్ చేసిన. లాస్ట్ మీ మమ్మీని మంచిగా చూసుకుంటాను నిజం చెప్పు, అస్సలు కష్టపెట్టావా? కష్టపెట్టక డ్యూటీకి పోతా. మీ మమ్మీ నెంబర్ ఒకసారి నాకు. మీ మమ్మీ నెంబర్ తిడుతుందక్క, అందుకే చెప్తున్నా మమ్మీ నెంబర్ నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు మిడ్ నైట్ లో తాగి 2-3 ఇంటికి వస్తున్నావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్క 2 కోనక్క నేను ఇంటికి పోనీ 1 కి పోతావా? అక్క 11:30 కల్లా వెళ్ళిపోతా. తాగేసే కదా పోయేదైతే. డైలీ ఎవరు తాగుతారు అక్క? డైలీ తాగుతారా అక్క ఎవరైనా? పైసలు ఎవరు ఇస్తారక్క? డైలీ తాగుతారా? చెప్పలేను. ఎప్పుడు ఒకసారి తాగుతా అక్క, సండే తాగుతా అక్క పక్క. మొత్తం ఉబ్బిపోయినావు, రోజు తాగుతున్నావేమో బట్వైజర్లు బీర్లు గిర్లు తాగనక్క. ఒకసారి మీ మమ్మీ నెంబర్ నాకు. మీ మమ్మీకి నీ మీద ఏమాత్రం ప్రేమ ఉంది, మీ ఇద్దరి మధ్య బాండింగ్. నువ్వు అన్నావు కదా ఒక డైలాగు, అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకోవాలి అమ్మాయి అని చెప్పేసి. ఒకసారి నెంబర్ వద్దా? ఎందుకు వద్దంటారు? డ్యూటీలు ఉంటది అక్క మమ్మీ, మళ్ళీ సారోలు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఇంటికి వస్తుంది. నీ గురించి అడిగితే మొత్తం చెప్పేస్తా అని చెప్పేసి నువ్వు టెన్షన్ పడుతున్నావు. మమ్మీ అక్క డ్యూటీలు ఉంటది అక్క. నువ్వు అసలు మమ్మీని మంచిగా చూసుకుంటా. ఎట్లా చూసుకుంటావు? కష్టం లేకుండా. మమ్మీకి అయితే మార్నింగ్ డ్యూటీలో దింపేసాక దింపి ఇప్పుడు నా పని ఏందో నేను చూసుకుంటా. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఇంట్లో అంటే ఇంటికి పోయినప్పుడు ఫోన్ చేస్తాడు. డ్యూటీ కాడికి పోతా, ఎక్కించుకొని దింపేస్తా. దింపేస్తా. మళ్ళీ ఏమైనా కూరగాయలు కావాలంటే మార్కెట్ కి పోతాక అదొక హెల్ప్ చేస్తావా? హెల్ప్ అక్క నిజంగా అక్క. మళ్ళీ నేను మా అమ్మగా జర నడవలేదు అక్క, బట్టలు అంటే 6 పైనకి పోతా, బిల్డింగ్ పైన. అమ్మో ఇంత పెద్ద హెల్ప్, సూపర్. మరి మిడ్ నైట్ లలో తాగేసి లేట్ నైట్ ఇంటికి వెళ్తావు, మీ అమ్మ చాలా బాధపడుతుంది అని విన్నాను, అదేంటి అక్క? ఇప్పుడు ఒకప్పుడు అట్లా అవుతుండే అక్క. ఒకప్పుడు నిజంగా నీకున్నాయే 20 ఏళ్ళు, ఒకప్పుడు అంటే నీకేదో 40 ఏళ్ళు ఉన్నప్పుడు 20 ఏళ్ళు అప్పుడు అట్లా చేసినట్టు చెప్తున్నావు. ఒకప్పుడు ఎప్పుడు అది? ఎందుకు? ఏ సందర్భం? 1 year లో అంటే ఇట్లానే పిల్ల వదిలేసిన టెన్షన్లతో జరా వేరే అట్లా తాగి ఆ పిల్ల మీద డైలాగులు కొడుతున్నావు ఇన్స్టాలో, ఆ పిల్ల కోసమే కదా? ఏ డైలాగ్ అక్క? లవ్ గురించి, అమ్మాయిల గురించి. స్టార్టింగ్ లో చెప్పినా కదా అక్క. లేదా అమ్మాయిని ఉద్దేశంలో పెట్టుకునే డైలాగులన్నీ కొట్టినావు కదా, నిజం చెప్పు. అక్క కాదక్క, స్టోరీ గురించి నేను కొడతా అక్క. ఎవరైనా స్టోరీ పెట్టుకోవాలి, వాళ్ళకి నచ్చాలా, వాళ్ళ లైఫ్ లో అయి ఉంటది కాబట్టి. అంతేగాని నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందని అయితే కాదంటావు. డైలాగ్ కొట్టినప్పుడు ఊహించుకొని అక్క నాదేందో నేను చేసుకుంటా. ఆమెను తిట్టడం గానీ ఆమెను చేయడం గానీ అట్లా ఏం చేయవన్నమాట రీల్స్ లలో. ఆమెని నీ ఎక్స్ అంటే ఇప్పుడు అందరి లైఫ్ లో ఉంటది అది ఎక్స్, అందరి లైఫ్ లో ఉంటది అక్క. ఇప్పుడు అది నేనేమంటున్నా, ఇప్పుడు అందరికీ ఉంటాయి ఎక్స్, పాస్ట్, ఫ్యూచర్ అన్ని ఉంటాయి. బట్ నువ్వు ఆమెను ఊహించుకొని ఇన్స్టా రీల్స్ లలో ఆమె మీద పగెట్లా తీర్చుకోవాలి అర్థం కాక రీల్స్ పెట్టి తిడుతున్నా. రీల్స్ పెట్టి ఎందుకు తిడతాను అక్క? తిట్టేది ఉంటే వాళ్ళ ఇంటికి ఆడుకొని తిడతా అక్క. వాళ్ళ అయ్యే చేతులు వేస్తా, ఏమైతే వాళ్ళ ఇంటికి పోతా, బిడ్డ మీద అలా వేస్తా. మరి ఆమెను కొడతా తిడతా అంటున్నావు కదా, మరి ఆ రోజు నేను ఇచ్చిపెట్టి వేరే వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పోయి అడగలేదు? నువ్వు ఎందుకు అడగలేదు పోయి నీ గర్ల్ ఫ్రెండ్ కి? ఇప్పుడు నువ్వు అన్నావు నేను తిట్టాలనుకుంటే డైరెక్ట్ పోయే తిడతా అని చెప్పేసి, మరి ఆ రోజు నేను నిష్పెట్టి వేరే అబ్బాయి మధ్యలో వచ్చినాను కదా, ఆ రోజు పోయి ఏం కొట్లాట చేయలేదా నువ్వు? అక్క నేను ఏం కొట్లాటలు చేయలే అక్క. ఇప్పుడు మనకు వద్దనుకున్న పిల్ల వెళ్ళిపోయింది, ఇప్పుడు రిక్వెస్ట్ చేసి వస్తుందా? రాదది. అది ఎందుకు సరే అది ఎందుకు పోయిందని రీజన్ ఏమన్నా కనుక్కున్నావా? రీజన్ చెప్పారు కదా అక్క, చెప్తారా అక్క? నువ్వు చెప్పవా ఇప్పుడు? నువ్వు చెప్పలేదా ఇప్పుడు తన మీద రీజన్?
నువ్వు చెప్పు. ఏం చెప్పినా ఆమె చెప్పదు, ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి చెప్పారు కదా అక్క. తప్పు చేసినప్పుడు మరి ఎందుకు అడగలేదు? నీ సైడ్ నుంచి తప్పు అడుగు అక్క, నా అక్క ఎంత అడిగినా రారు కదా అక్క. వేస్ట్ అడిగి వేస్ట్. నువ్వు అందుకో భుజాలు తడుముకున్నట్టు అనిపిస్తుంది నాకు, అంతేనా? మరి రీల్స్ చేస్తున్నప్పుడు కొన్ని బూత్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అవి యూజ్ చేయమని ఎవరు చెప్పారు? అక్క అప్పుడైతే బంద్ చేసిన అక్క, ఒకప్పుడైతే. ఇప్పుడైతే జస్ట్ నిన్న చేసిన వీడియోలో అబద్ధం అక్క. అప్పుడు వీడియో చూడక, అప్పుడు మొత్తం చూడక లెక్కలు, అప్పుడు గలీజ్గా ఉంటే ఇప్పుడు జస్ట్ కొంచెమే తిడుతున్నాక. అదే ఏందంటున్నా, ఎవరికి ఉపయోగం ఈ బూతులు తిట్టి అంటే ఉపయోగం కాదక్క. ఇప్పుడు హైదరాబాద్ అడిచాడు, ఇప్పుడు నువ్వు ఏదైనా వీడియో చూడు, ఓడకూడదు మాట్లాడతాడు అక్క. ఇక ట్రెండింగ్ అనేది అది అవార్డు, అంటే అవార్డు అంటున్నా ఒక మాట. ఓకే, ట్రెండింగ్ బూత్. ఎవరు ఏం అనలేదా నిన్న ఎప్పుడు ఇట్లా బూతులు మాట్లాడుతుంటే మీ చుట్టాలు అంటే లైట్ ఏమంటారు? ఎందుకురా మీకు ఈ డైలాగులు అంటే కొడతా అదిరా మనకు అట్లా అన్నట్టు ట్రెండింగ్ అవ్వాలన్నట్టు వీడియోలు ఇట్లా. నీకు దందాలు దౌర్జన్యాలు చిన్న చిన్న చిల్లర గొడవలలోకి వెళ్ళాలని ఉందా? నిజం చెప్పు అక్క. అన్ని చేసినాం అక్క, వదిలేసినాం మనం. ఏం చేసినావు? అన్ని కొట్లాటలు కూడా చేసినాం మనం. ఎన్ని రోజుల క్రితం అక్క? చేసినాం అక్క. ఒక అర్థం కాలే, ఎన్ని రోజుల క్రితం ఈ కొట్లాటలు చేసి? కొట్లాడే ఒక 1 year అవుతుంది అనుకుంటా అక్క. ఒక కొట్లాట చేసిన. 1 year అయితే ఏం కొట్లాటలు చేసినావు? ఇట్లానే అక్క, అంటే కూర్చున్నా అంటే వేరే వేరే మాటల వల్ల అవుతుంటది అక్క. అప్పుడు నువ్వు ఎదుగుతున్నావు అంటే నీ మీదకి ఏదో కూడా చేస్తారు అక్క, ఏదో కూడా గెలుపుతా అంటే నేను గెలుపుదామని చూస్తారు. నువ్వు ఏడెదిగినావు భయ్యా? ఏడెదిగినావు చెప్పు. ఎదుగుడు అంటే అక్క, ఒక ఇప్పుడు ఈ రోజు రేపు ఏందాక ఒక 50K సార్లు అంటే ఇట్లా వ్యూస్ 50K కొట్టినా అరే విన్ వీడియోలు ఎన్ని దీని వ్యూస్ ఇంతగానం పోతుంది. ఒక డౌట్ ఉంది, ఇప్పుడు ఇన్స్టాలో 50,000 ఫాలోవర్స్ వస్తే నీకు తిండి తెచ్చి పెడతాదా? ఇన్స్టాగ్రామ్ తిండి తెచ్చి పెడతాదా? ఇంట్లోకి సామాన్లు సరుకులు ఏమైనా తెస్తాదా? డ్యూటీకి పోతాక నేను. అది పోతావు, కానీ ఇన్స్టాగ్రామ్ లో 50,000 వచ్చినాయి అంటే దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేస్తున్నారు కదా మీ కాందన్ అంతా. కాందన్ అంటలేక ఈ రోజు రేపు అంటే నేను ఫాలోవర్స్ గురించి అంటలే, వ్యూస్ గురించి అంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక వీడియో తీస్తాడు, ఆ వీడియో అంటే వ్యూస్ పోతాయి, ఒక 50K లేకుంటే ఒక 100K అనుకో. అరే ఈ వీడియోలు ఇంతగానం పోతున్నాయి, ఇంక ఏదో ఒకటి చేద్దాం రా, మనం ఏదో ఒక ట్రీట్మెంట్ ఇద్దాం రా అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు మనం మూవ్మెంట్ ఇచ్చేసామా. నీకేం ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు? ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తే మనం మూవ్మెంట్ చూపించేసాం కదా అక్క. ఎందుకు ఇస్తారు మనకి? అంటే ఏ విధంగా చూపిస్తారు మూవ్మెంట్ కూడా? ఏ మూవ్మెంట్? నీ వెనకాల బ్యాచ్ ఉందా ఏమైనా? బ్యాచ్ అంటే ఫ్రెండ్స్ అని చెప్పినా కదా, 10 members ఉంటారు అక్క. ఏం చేస్తారు వాళ్ళు? అందరిగా అదే అక్క, స్విగ్గీ జొమాటో. మా 2-3 దోస్తులు స్టడీకి పోతారు అక్క. అంతే, మిగిలిన వాళ్ళంతా స్విగ్గీ జొమాటో. ఇంకొకటి, నీ దాంట్లో ఎప్పుడు చూసిన అమ్మాయిలే కించపరుస్తూ మాట్లాడతావు. ఏంటది డైలాగు? February 14 రోజు 14 days 14 కలర్స్ మారుస్తారు అమ్మాయిలు చెప్పిన డైలాగు. మరి అబ్బాయిలు ఏం కలర్ మారుస్తారో చెప్పాలి ఇప్పుడు. అక్క అబ్బాయిలు రంగులు మార్చారు అక్క. రంగులు మార్చారు, ఒకటే రంగు ఉంటది. ఇప్పుడు అబ్బాయిలు ఎట్లా అంటే అవతల మంచి ఎట్లుంటే ఆ పిల్ల ఎట్లుంటే అబ్బాయి అట్లుంటాడు. ఎందుకు రంగులు మారుస్తారు అక్క అబ్బాయిలు? ఇప్పుడు ఒక పిల్ల కావాలంటే మొత్తం ఆమని అనుకుని బతికేస్తారు అబ్బాయిలు. అమ్మాయిలు ఎట్లా వేరేడు ఉన్నాడని బతికేస్తారు. అవునా? ఎక్కడ ఏ జమానా తారీఖులు ఉన్నాను అక్క? నేను అన్ని చూస్తూనే ఉంటది అక్క. మా దోస్తులకి మస్తు మంది, నేను ఒక్కనే కాదు, మా దోస్తులు అంటే 2-3 అయింది అనుకుంటా. నువ్వు మళ్ళీ స్విగ్గీ అంటావు, ర్యాపిడో అంటావు, అందరికంటే తెలివితేటలు నీకే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక 100 మందిని కలుస్తుంటావు, 100 మందితో మాట్లాడుతుంటావు, డైలీ కొత్త కొత్త ప్లేసులు తిరుగుతుంటావు, నీకే వీటి మీద ఎక్కువ అవగాహన ఉండాలి. మరి ఇంత మూర్ఖత్వంగా అమ్మాయిని అనడానికి నీకు ఎవరు ఇచ్చారు రైట్? అబ్బాయిలు కరెక్ట్ అంటున్నావు, అమ్మాయిలు రాంగ్ అంటావు. అక్క నేను అమ్మాయిలకి పేరు పెట్టయితే అంటలే. అమ్మాయిలు అమ్మాయిలే కదా బ్రో, ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలే కదా. అందరు అమ్మాయిలు అంటలే కదా అక్క. నేను ఏదో కొడుతున్నా, ఎందుకంటే వేరే లైఫ్ లో ఉంటుంది, వాళ్ళు జస్ట్ ఏదో స్టోరీ. మరి కొందరు అబ్బాయిలు కూడా మోసగాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు కొట్టట్లేదు అనేది నా డౌట్. అందుకే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నా, అబ్బాయిలు ఎలా రంగులు మారుస్తారు, అబ్బాయిల బిహేవియర్ ఏంటి మీరు చెప్పాలంటున్నా. అక్క నేను చెప్పినా అక్క, అమ్మాయిలు ఎట్లుంటే అబ్బాయిలు అట్లా ఉంటారు అక్క. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎట్లా అంటే మగజాతి అనుమతి అనవా, మగాళ్ళని వెనకేసుకొస్తున్నా అట్లా అంటలే అక్క. మరి ఎట్లా? ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు అవతల ఎట్లుంటే యువతల అట్లా ఉంటారు అక్క. అంతేనా? అవతల ఎట్లుంటే యువతల అట్లా ఉంటారు అంతే. నువ్వు మంచిగా ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నీతో మంచిగా ఉండలేదు? అదే ఆమెకు తెలియదు. మగవాళ్ళది ఏం తప్పు లేదంటూ ఆడవాళ్ళనే తప్పంటూ. తప్పు కదా బ్రో అట్లా అన్నాడు. నేను మొత్తం ఆడవాళ్ళకి అంటే లేక మోసం ఎవరికైతే ఇప్పుడు నాకు మోసం వేసా నేను ఆమెకు అంటున్నా. అయితే అందరికి అంటలేదా గర్ల్స్ కి? ఇప్పుడు 10 మంది అమ్మాయిలు ఉంటారు, 10 మంది అమ్మాయిలకి అంటలే నేను. ఇందాక ఆల్రెడీ అన్నారు అమ్మాయిలే రంగులు మారుస్తారు, అబ్బాయిలు రంగులు మార్చరు అని. నేను డైలాగ్ బరాబర్ ఫిబ్రవరి 1 నుంచి February 14 దాకా ఒకసారి మొత్తం నేను మొత్తం అందరికి మనలే కదక్క. చాలా రాంగ్ అనుకుంటున్నావు అక్క. అంటే ఇప్పుడు అమ్మాయిల ఒక్కరినైనా ఇద్దరినైనా అబ్బాయిలను కూడా అనాలి కదా, వాళ్ళు ఇట్లా రంగులు మారుస్తారని.
ఒక అమ్మాయిని మోసం చేసిన అబ్బాయి నీకు అక్క, అన్నాళ్ళు ఇప్పటిదాకా 100 మందిలో ఒక్కరు అబ్బాయిలు చూడలేదా? ఉమ్, 100 మందిలో అబ్బాయిలు ఉమ్, ఒక 10 మంది ఉండొచ్చేమో అక్క మోసం చేసాడు. ఉమ్. అదే 100% అమ్మాయిలు ఒక 40% అని ఎసరా చేయరా అది నువ్వు చెప్పాక. పవన్ విన్నావా? అమ్మాయిలు మోసం చేస్తారంట, అట్లుంది ఇక. ఆ జమానా అట్లుంది, మళ్ళీ ఏం చేద్దాం అక్క. ఉమ్. ఎంతమంది కావాలక్క బ్రేకప్, ఎంతమంది కావాలి అక్క. బ్రేకప్ అన్నీ అవుతూనే ఉంటాయి, అది కాదు కదా నేను జీవితం అమ్మాయిలని అంటే అది. తిడతలే breakup. కాదు, మీకు లైఫ్ మీద ఒక క్లారిటీ అనేది ఉందా? ఎప్పుడు పట్టుకొని దోస్తాలను పట్టుకొని తిరుగుతావు, లేదంటే వీడియోలు అంటావు, లేదంటే ఫ్రెండ్స్ తో పోయి పార్టీలు చేసుకుంటావు, పప్పులు చేసుకుంటావు, నీకంటూ క్లారిటీ ఉందా లైఫ్ మీద? లైఫ్ ఏముంది అక్క, చార్దిక జిందగీ. ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి, పనులు చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలక్క. నీ అమ్మని మంచిగా చూసుకుంటున్నావు అంటే నాకు నమ్మకం లేదు. నెంబర్ ఏమంటే వద్దు తిడుతుంది అంటున్నావు. కొద్దక్క ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది అక్క ఇంట్లోకి. డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది? వద్దక్క గలీజ్ ఉంటుంది అట్లా. వద్దంటావు. నేను ఇంటికి పోయినాక నీకు మాట్లాడిపిస్తా. ఏదైనా దాస్తున్నావా నా దగ్గర? అక్క నీకు ఇంటికి పోయినాక మా అమ్మతోనే నీకు మాట్లాడిపిస్తా అక్క. వీడియో ఆడియన్స్ కి చూపించాలి కదా. రికార్డింగ్ పెట్టుకో, దాంట్లో దాంట్లో పెట్టుకో, రికార్డింగ్ చేసుకొని పెట్టుకో అక్క. సరే. ఈ స్విగ్గీ జొమాటో చేస్తా అన్నావు కదా, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? నువ్వు రెగ్యులర్ గా వెళ్తుంటావు కదా. లిటరల్ గా చెప్పాలంటే ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ ఎవరు రెస్పెక్ట్ చేయరు స్విగ్గీ జొమాటో వాళ్ళకి. బట్ వాళ్ళు చాలా కష్టపడతారు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, డబ్బులు లేక ఫైనాన్షియల్ గా. వాళ్ళ డ్యూటీ అనేది, వాళ్ళ కష్టం అందరు చేయలేరు, కొందరే చేయలేస్తారు, పరిస్థితుల ప్రాబ్లం బాగాలేదు. చాలా మంది జాబ్ వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారు. వాళ్ళని అంటే ట్రీట్ చేసే జనాలు ఏ విధంగా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఎట్లా అంటే అక్క, ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ ఉంటుంది అక్క, ట్రాఫిక్ లో మనం ఆగుతాం. ఏంటంటే సిగ్నల్, అది సిగ్నల్ ఇప్పుడు సిగ్నల్ పడితేనే అక్క మనం పోయేది. అలా అట్లా అర్థం చేసుకోరు, ఫోన్ చేస్తారు, వస్తావా రావా, క్యాన్సల్ చేయాలి, ఏం రాబే నీతోని అంటే ఇట్లా తిడుతుంటారు అక్క. జరా తిడుతూ మనం లైట్ తీసుకుంటాం, ఎందుకంటే మనం పైసలు కావాలంటే తిట్లు పడాలి కదా అక్క. అన్నిదంటే తిట్లుంటాయి, అంటే దీంట్లో ఏంటంటే జస్ట్ కాల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏడ పని చేసినా తిట్లుంటారు, అరే ఈ పని చక్కగా చేయ, ఆ పని చక్కగా చేయి. అంటే జనరల్ గా మన రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ, అరే వీడేంద్ర బాయ్ స్విగ్గీ జొమాటోలు చేస్తాడు అని చెప్పేసి ఉంటారు కొందరు. అక్క నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే పైసలు ఇస్తారు ఎవరైనా, ఇంట్లోనే కూర్చుంటా. ఇవ్వరు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినావు అని అడుగుతున్నా. అంటారు అక్క, లైట్ అక్క, నేను పట్టించుకోను అవన్నీ. ఏం పట్టించుకోను అసలుకి. మా ఫ్రెండ్స్ చేస్తారు అక్క, అంటే బస్సులో కొంతమంది అనుకుంటారు, లైట్ తీసుకుంటా నేను. మా దోస్తులు అది చేస్తారు, నా గురించి అట్లా ఏమనుకోరు. కానీ ఈ దోస్తుల పిచ్చి ఏందో అర్థం కావట్లేదు. నేను నీ దగ్గరనే చూస్తున్నా, ఒకటే దోస్తులు అంటున్నా అక్క, మీ ఫ్రెండ్స్ అని నేను కూడా అదే చెప్తున్నా అక్క. సో నీ వీడియోస్ కింద ఒక బ్యాడ్ కామెంట్ కూడా లేదని డిలీట్ చేస్తావా? నేను చేయను అక్క, నిజం చెప్పు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో చెక్ చేసిన, ఏ వీడియో కింద కూడా ఒక బ్యాడ్ కామెంట్ అనేది లేదు. సో జనరల్ గా బ్యాడ్ కామెంట్స్ అనేవి నువ్వు ఎంత మంచిగా చేసినా వస్తాయి, కానీ అన్ని వీడియోస్ కింద లవ్ సింబల్స్, సూపర్ అన్న, అవి తప్పితే ఇంకా వేరే ఏం లేవు. నువ్వు ఎందుకు డిలీట్ చేస్తున్నావు అనేది అక్క. నేను డిలీట్ చేయను అక్క. ఎందుకు డిలీట్ చేస్తా అక్క? చెప్పు. డిలీట్ చేయను అక్క, నేను అసలు చెయ్యవు. మరి నీకంటూ బ్యాడ్ కామెంట్స్ ఏం రావా? అందరు నిన్ను నచ్చే వాళ్ళే ఉన్నారా? ఉంటారు కదా అక్క. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నువ్వు కంప్లీట్ గా అన్ని అబద్ధాలే చెప్తున్నావు, ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు. అక్క నేను ఎందుకు డిలీట్ చేస్తా అక్క? డిలీట్ చేస్తా అక్క అని చెప్పేసా. డిలీట్ చేయను అక్క, ఎందుకు చేస్తా? ఒక్క కామెంట్ కూడా రాకపోవడానికి రీజన్ ఏంటి? ఉన్నాయి, పాత వీడియోలో కామెంట్లు ఉన్నాయి, గలీజ్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, చూసుకోక. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేవు? ఏమో అక్క, తెలీదు. పెట్టేటోళ్ళకి తెలవాలా, పెట్టించుకునేటోళ్ళకి తెలవాలి. ఎందుకని అట్లా సైక్ ఎత్తున్నావు కొంచెం? ఎందుకు, ఏమైంది? చెమట అవుతుంది అక్క, అందుకని అటు సైడ్ పెట్టు, గాలి వస్తలేదు. వేసి అటు సైడ్ పెట్టు, గాలి అటు ఇటు వస్తుందా? జనరల్ గా ఈ రీల్స్ కాన్సెప్ట్ అనేది బాగున్నాయి అనేది చేసినాను. బట్ ఈ బూతులు కానీ, లేదంటే ఇట్లా వీడియోలు చేయడం, ఒక చదువుకోకుండా స్విగ్గీ జొమాటోలు చేయడం, ఆ పరిస్థితి బాగాలేకపోతే ఎవరైనా చేస్తారు. మీ ఇంట్లో నువ్వు మమ్మీని సరిగ్గా చూసుకోవు, కానీ ఇవన్నీ నీకెందుకు? డైలాగులు, ఒకని తిట్టుడు, ఒకనికి బెదిరించుడు. ఫస్ట్ మీ అమ్మని ఇంట్లో సరిగ్గా చూసుకోవాలి కదా. నువ్వు చూసుకుంటా, నమ్మొచ్చా? చెప్పేటోళ్ళు 100 చెప్తారా, కానీ కొంతమంది చెప్పారు అనుకుంటా. కానీ అట్లా 100 మంది నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ప్రతి ఒక్క నాకు తెలియదు నీ లవ్ స్టోరీ అడుగుతానా? నువ్వు కనుక్కుంటా, అరే ఇట్లా చెప్పేసారు, ఎవరైనా చెప్తారు. నేను చెప్పాను నా పేరు చెప్పకంటే వాళ్ళు ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు, వాళ్ళ పేరు కూడా చెప్పొచ్చు, గట్టిగా అడుగు చెప్తావు. అడుగు నన్ను ఒకసారి, గట్టిగా అడుగు. లేదు గట్టిగా అడుగు, గట్టిగా అడుగు. ఎప్పుడైనా తెలుసా? నాకు తెలుసాక, ఎప్పుడైనా ఎట్లయినా తెలుసు. ఇప్పుడు ఏదైనా చేస్తే మనం అట్లా మనం ఎవరికే మనం. నీ లైఫ్ లో నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఏం లేక ఫుల్ పైసా కమాయించి ఒక వైన్ షాప్ పెట్టేసా.
అమ్మో ఏంది తాగుడు పిచ్చి ఎట్లుంది? తాడు పిచ్చి కాదక్క. అందరికి ఫ్రీగా వస్తావా వైన్ షాప్? జర రేవంత్ అన్న రేట్ పెంచింది కదా అక్క. జర మనం ఇక పైసలు కమ్మాయించాలి కదా. రోజుకి ఎన్ని తాగుతావు చెప్పు నువ్వు నాకు. నేను తాగానక్క డైలీ. తాగితే కిడ్నీ లివర్ ఇవన్నీ పాడైపోతాయి. మళ్ళీ ఎట్లా పాపం కదా, తాగొద్దు కదా. తాగాలి అప్పుడప్పుడు. తాగొద్దు, అసలు తాగొద్దు అనొద్దు. కాదు నువ్వు వైన్ షాప్ పెడతాను, వైన్ షాప్ మీద పిచ్చేంది నాకు అర్థం కావట్లేదు. తాగొద్దులు అందరికి అధ్యక్షుడు అవుతావేమో నువ్వు, గుర్తు పెట్టుకో. ఆ పోస్ట్ ఇస్తే చేస్తావా? ఆ పోస్ట్ ఇస్తే చేస్తావా? ఏదక్క? తాగొద్దు సంఘానికి అధ్యక్షుడిగా. అరే సిగ్గుపడుతున్నాడు అన్నా, సిగ్గుపడుతున్నావు ఏంది? ఇస్తావా పోస్ట్? చేస్తావా పోస్ట్ ఇస్తే? సరే నువ్వు వైన్ షాప్ పెడతాను కదా, అందరికి ఫ్రీగా పోస్తావా వైన్? పోస్తాక అందరు డైలీ పోస్తారా? మరి పోయాలి కదా. ఫస్ట్ అయితే షాప్ పెట్టాలి కదా అక్క. షాప్ పెట్టలేదు ఎవరికి ఇస్తాం అక్క. షాప్ పెట్టే దేవుడు ఇచ్చిన షాప్ పెట్టడానికి ఫస్ట్ రోజు అయితే ఇవ్వచ్చు. ఎవరైనా ఇస్తారు కదా అక్క. ఇప్పుడు నీలా ఫర్లా ఫ్రీ చాయాలి మనం అట్లా ఒక రోజు అట్లా స్పాన్సర్ చేస్తావు అనమాట. వామ్మో అస్సలు అర్థం కావట్లేదు. సరే నీకు నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళలో కానీ నీ ఫేవరెట్ ఎవరు? మనకైతే ఓర్లేరు అక్క. హీరో అయితే ప్రభాస్ అక్క. ప్రభాస్ గారి గురించి డైలాగులు కొట్టావా? ప్రభాస్ గారి గురించి అక్క నేను నాది ఒకటే డైలాగ్ వస్తుంది అక్క. ఏ సినిమా డైలాగ్ రాదు, నిజం చెప్పేస్తున్నా. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాళ్ళ అమ్మమ్మ కూడా అదొకటి వస్తుంది అక్క. ఏదో ఒకసారి క్లారిటీగా చెప్పు. అక్క మొత్తం మీరు హీరో అంటే ఇష్టమా చెప్తున్నా. డైలాగ్ అంటే కొంచెం వస్తుంది అంటే. నీకు ఏదొస్తుంది చెప్పు, పోనీ ఏదొస్తుంది చెప్పు. అదొక డైలాగ్ ఉంటుంది అక్క, అది మర్చిపోయినాక. సరే నీకు ఏదొస్తుందే చెప్పు. ఆలోచిస్తున్నా అక్క, అది వస్తలేక మర్చిపోయినా. మైండ్లోకి వస్తలేక. అది ఏమో ఒకటి ఉంటుంది అక్క, ప్రభాస్ చోటు నీ కేసులో వాళ్ళ మా వాళ్ళ పేరు ఉంటే వదిలేసేమో ఒక డైలాగ్ ఉంటుంది. అది మస్తు ఉంటుంది. నువ్వు రజనీయా గజనీయా? రజనీయా మీరు ఏది గుర్తుంటలేదు, ఏది అడిగినా ఇట్లా అయిపోతున్నారు. రజనీయా గజనీయా? మర్చిపోతాం కదా అక్క, గుర్తుండ అంటే ఎట్లా అక్క. సరే పోనీ నీకు వచ్చిన డైలాగ్ ఏదో ఒకటి చెప్పు, గుర్తున్నది. గుర్తున్న డైలాగ్ ఒకటి చెప్పు. చెప్పు. గుర్తుకొస్తలేక. సరే ప్రభాస్ దది ఏంది బెదిరిస్తున్నావు? ఏంది అంత గట్టిగా మొత్తుకుంటున్నావు? గుర్తొస్తలే అంటున్నాక. డైలాగులు కొట్టి 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 అదే జమాన్ అయిపోయింది నీకు, అంతే కదా? డైలాగులు రాసుకుంటావా లేదంటే కాపీ కొడతావా? లేదంటే ఎందుకు కొడతాం అక్క, క్రియేట్ చేసుకుంటా. నైట్ పూట క్రియేట్ చేసుకుని రికార్డింగ్ పెట్టుకుంటా. పొద్దున్న లేచి తింటా, మళ్ళీ కొడతా. ఎడిటింగ్ అంతా నువ్వే చేస్తావా? చేసుకుంటా. ఏ ఫోన్? ఐఫోనా? ఎంత పెట్టి కొన్నావు అక్క? ఎంత పెట్టి కొన్నావు? 80,000 అక్క. అవునా? ఒకసారి నీ ఫోన్ ఎంత ఉంది ఈఎంఐలు? ఇంకా ఈఎంఐలు ఎంత అన్నీ అయిపోయిందా? ఒకసారి పాస్వర్డ్ ఓపెన్. అరే ఎందుకు అక్క? జస్ట్ ఒకసారి. అరే వద్దాక అక్క, నువ్వు ఆయిలో ఫోన్ చేసా మమ్మల్ని మళ్ళీ వద్దాక. నీ దాంట్లో కదా. అరే వద్దాక. లేదు అంటే నేను ప్రామిస్ చేస్తున్నా, నేను ఎవరికి ఫోన్ చేస్తావా? కొద్దు నేను ప్రామిస్ చేసిన బ్రో. అక్క ఏం లేవు అక్క దాంట్లో, ఏమున్నాయి అక్క? ప్రామిస్ చేసిన నేను. వద్దాక ఫోన్ ఇవ్వట్లేదు అంటే భయపడుతున్నావు అనే కదా అర్థం. వద్దాక ఫొటోస్ నేను ఫోటోలకు కూడా వెళ్ళాను. వద్దాక అసలు నమ్మకం ఉందా? ఉంది కానీ వద్దాక. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక్కటన్నా నిజం చెప్పినా? ఎందుకు చెప్పలేక? అది కూడా ఇవ్వు, ఫోన్ ఇవ్వు. అరే అంటే తెలియదు అక్క ఫోన్ అడుగుతుందని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. అందుకని ఫోన్ బయట పెట్టే చూద్దాం అనుకున్నా. అంటే ఏదో ఉంది ఫోన్ లో. ఏం లేదా వద్దాక. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలందరికి మెసేజ్ చేసి గెలుపుతామంట. గెలకనాక నేను అక్క లేని పనికి వచ్చేది నీకు ఎవరు చెప్పారక్క? విత్ ప్రూఫ్స్. అలా లేవాక దాంట్లో ఏమి ఉండవు. ఇన్స్టాగ్రామ్ ఇస్తే నేను చెక్ చేసి నీకు ఇస్తా. ఎవ్వరు ఉండరు అక్క దాంట్లో. మరి లేనప్పుడు ఇవ్వచ్చు కదా. దాకా కొన్ని పర్సనల్స్ ఉంటాయి అక్క, అందరు పర్సనల్స్ ఉంటాయి కదా. నేనేమో ఇప్పుడు ధన్మని ఒక కాడికి పోతాను, ఇక్కడ మస్తు పర్సనల్ ఉంటాయి. ఇలా ఫోన్ ధన్మని గుంచుకొని ఏమేమి ఉన్నానంటే ఇప్పుడు ఇస్తావక్క. నేను ఒక రోజు ఇంటర్వ్యూ అడుగుతాను, నేను కూడా యూట్యూబ్ పెట్టి. అప్పుడు అన్ని చెప్పాలా? నేను వస్తా షూర్, ఇప్పుడే చెక్ చేయంటున్నా. షూర్ గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం పెట్టుకుంటావు అక్క? మాకు మ్యారేజ్ కాలేదు, మాకు నాకు పెళ్ళైందని ఎవడు అడి చెప్పింది? ఎప్పుడు? నువ్వు సారీ ఎవరు చెప్పారు? అక్క పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిందని చెప్పారు. ఎవరు చెప్పారు? నా పెళ్లి అయిపోయిందనా? మ్యారేజ్ కాలేదు. నా పెళ్లి ఎందుకు అవుతుంది? అరే కాలేదు అక్క. మరి ఇవ్వచ్చు కదా ఒకసారి ఫోన్. నేను ఇప్పుడు తెలిస్తే నాకు తెలుస్తుంది. చదవను, జస్ట్ చూస్తా అంతే. ఏం లేవక్క. వద్దాక ఫోన్ ఎందుకు? ఇన్ని గనం హైడ్ చేస్తున్నావు. మమ్మీకి ఫోన్ చేస్తా అంటే వద్దన్నావు. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకు మెసేజ్ పెడుతున్నావు అంటే సప్పుడు లేదు. ఎందుకు ఇట్లా? ఇంకా నీ లైఫ్ లో ఇంకా నాకు చెప్పని షేర్ చేసుకుని ఇంకేమైనా ఉన్నాయా? ఎవరైనా మోసం చేసిరా నేను? అంటే అమ్మాయిలు కాకుండా అబ్బాయిలే గానీ నీ లైఫ్ లో ఎవరైనా? మోసం అయితే ఏం లేదక్క, అందరూ మంచిగా. ఇప్పుడు నేను ఎట్లా ఉంటానో అవతల అట్లా ఉంటారు అక్క.
నువ్వు జెన్యున్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. నేను గంట నుంచి మాట్లాడుతున్నా, ఒక్క విషయం అన్న పోనీ అక్క నోరార విరిచినావు. అక్కకి అబద్ధాలు చెప్తారా ఎవరైనా? అక్క ఎందుకు అబద్ధం? నాకు ఉన్నది చెప్తే ఓ నమ్మరా? అప్పుడు లేని మొత్తం అబద్ధాలు చెప్పాలి మళ్ళీ సూర్యాలు అబద్ధాలు నమ్మేటట్టు చేస్తాం మళ్ళా. ఎట్లా కాదు, ఆ ఫోన్ ఒకటి నాకు సార్. అక్క ఫోన్ ఏం లేవక్క, అర్థం చేసుకో. నువ్వు నిజం చెప్తేనేమో అబద్ధాలు అంటావు. ఇప్పుడు అబద్ధాలు నేను స్టార్ట్ చేసినాను అనుకో, మళ్ళీ ఇంటర్వ్యూ ఇయ్యను. ఇండియా నిజాలు చెప్తున్నావు అంటావు మళ్ళీ. చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్. అక్క నేను ఉన్న నిజం చెప్తున్నా అక్క, నిజం చెప్పి ఓ నిజాలు చెప్తున్నా అమ్మరక్క మళ్ళా అంతే అంటావు. ఏం అక్క నేను అబద్ధాలు ఎందుకు ఆడతా అక్క? చెప్పు, ఇప్పటి వరకు ఎవరి చేతుల్లో నన్ను మోసపోయి బాగా బాధపడ్డ రోజు ఉందా? బాధపడ్డ రోజు అంటే లేదక్క, అవుతుంటాయి అక్క అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు. చిన్న చిన్న విషయాలు అంటే ఏ విధంగా? ప్రాబ్లం వస్తే మనీ వల్లనే వస్తుంది అక్క మనిషికి ప్రాబ్లం. ఇదానికి మించికి ఇక దేనికి రాదు. లవ్ అంటావా, అదే అందరికి అలవాటు అయిపోయింది. అంటే డబ్బు లేక బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఇది. కొంపదీసి మందు కొనుక్కోవడానికి మంది ఏందక్క, పైసలు ఉన్నప్పుడే అవుతాడు వాడైనా. బాగా డబ్బు లేక ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఏదైనా? సిచ్యువేషన్ అంటే అప్పుడప్పుడు పెట్రోల్కి ఉండదు అక్క పైసలు. కొంతమంది అంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లుంటుంది తెలుసా అక్క? మరి ఆల్రెడీ జాబ్ మానేసిన 4 నెలలు అయిపోయింది అన్నావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఇప్పుడు ఏం లే అక్క, పేపర్ వేస్తా అంతే. మార్నింగ్ పేపర్. అవును, ఎంత వస్తుంది పేపర్ వేస్తే? 6000 వస్తుంది అక్క. మంత్లీయా? సరిపోతాయా 6000? ఖర్చులకి అట్లా. మరి ఎందుకు వేరే జాబ్ ఏం చేయట్లేదు? చేసాక అది అక్క పెళ్ళి ఉంది, అక్క పెళ్ళి అయినాక జాబ్ చేస్తాం. మీది రెంట్ హౌసా ఓన్ హౌసా? రెంట్ అక్క. ఎంత? రెంట్ వచ్చేసి 8000 అక్క. మమ్మీ ఒక్కటి కష్టపడి రెంట్ కడుతుంది, నువ్వు మాత్రం నీ జల్సాలకి పెట్రోల్కి పేపర్ వేస్తున్నావు, తప్పు కదా? అక్క పోతా అక్క, పైసలు ఇస్తాక మమ్మీకి పక్కిస్తే ఇస్తా పైసలు. ఇక మమ్మీనే అంటది, అరే పని కోకరా ఏదైనా బిజినెస్ పెట్టుకో పైసలు ఇస్తా అంటది. నేను మమ్మీకి చెప్పిన, మమ్మీ ఇట్లా బిర్యానీ పాయింట్ పెడతా అని చెప్పిన, ఏదైనా రోడ్ మీద ఒక 2 పెట్టేస్తా అంటే సరే అండి. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా? స్టార్ట్ చేస్తాక పక్క పెళ్ళైనాక జాబ్ కైనా పోతే దాన్ని పెట్టేస్తాక. పెళ్లి చేసుకుంటావు అప్పుడే? పెళ్లి చేసుకుంటావు అప్పుడే? పెళ్లి చేసుకున్నాక అప్పుడే. ఇప్పుడే అన్నావు కదా పెళ్లి చేసుకున్నాక స్టార్ట్ చేస్తాను. పెళ్లి అంటున్నా అంటే పెళ్లి అయిపోయినాక అక్క పెళ్లి అయిపోయినాక స్టార్ట్ చేస్తా. నీకు అర్థం అయితే లేక నేను ఏం చెప్తున్నాను కూడా లేదు, నువ్వు క్లారిటీ పెళ్లి అయిపోయినాక అంటే నీకు ఇందాక చెప్పినా అక్క పెళ్లి అయిపోయిన తర్వాత. ఓకే, మరి ఇప్పుడు డాడీ చూసానేమో లేరు ఇంట్లో, ఎవరికి ఏం సపోర్ట్ చేయరు. ఇప్పుడు మమ్మీ ఒక్కటి కష్టపడితేనే అవుతుంది కదా ఇంట్లో. ఎప్పుడైనా ఫీల్ అయ్యావా, అరే మమ్మీని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి? మమ్మీ బాధపడతారా మనకి ఎవరు లేరని? అట్లా ఏమన్నా ఫీల్? బాధపడుతుంది అక్క. ఒక్కొక్కసారి లేట్ అయింది అనుకో ఏడుస్తుంది, ఎటువైంది అని. ఒక్కొక్కసారి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అక్క, అరే ఎటువైంది ఉన్నాడు ఒక్కడే కదా నాకు. మరి ఆమెను అర్థం చేసుకొని కొంచెం ముందే ఆమెతో పాటు కూర్చొని భోజనం చేస్తే అయిపోతుంది కదా. తింటాం అక్క, పొద్దున మార్నింగ్ తింటాం. నీకు సగం క్రాక్ ఉంది, సగం మంచి ఉంది, నిజమేనా? సగం క్రాక్ మైండ్, సగం మంచి. అంత మంచిగా ఉంటుంది అక్క, అంత మంచిగా ఉంది అక్క. ఇగో ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే, కానీ క్రాక్ కదా, నిజం చెప్పు. అందరు వేరు మనం వేరు. మరి మీ మమ్మీని ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంది? ఎప్పుడు ఆమెకి చేదోడు వాదోడుగా నిల్చున్నావు చెప్పు? ఆమెకి ఎప్పుడు సపోర్ట్ గా నిలిచినావు? ఆమెకి ఎప్పుడు చేదోడు వాదోడుగా నిలిచినావు? ఆమె ఎప్పుడు మంచిగా ఉన్నావు ఆమెతో, మీ మమ్మీతో? మంచిగానే ఉంటా అక్క, దాంట్లో ఏం లేదు. అప్పుడప్పుడు ఇంట్లో ఏది లేనప్పుడు నేనైతే ఇంట్లో కుట్లాడినాక మా అమ్మతో చాలా సార్లు. నాకు ఫోన్ ఇప్పి అది ఇప్పి ఇది ఇప్పని. నాకు జర ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది, అరే మా అమ్మ ఒక్కతే కదరా, పనికి పోయి ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ ఇది చూసుకోవాలి, అందుకు మనమే కష్టపడి మనమే నెలకి ఏమే కట్టుకుంటే అయిపోతుంది కదా, ఇంట్లో కింద ఎట్టిపోయాలని. అక్క అందరికి డ్రీమ్స్ ఉంటాయి అక్క. ఇప్పుడు నేను అందరిలాగా అయితే కొట్లాడలేను, ఎందుకంటే మా మమ్మీ ఒక్కతే. ఇప్పుడు అందరికి అంటే ఉంటుంది మొగలకి డ్రీమ్స్, అరే ఆ బండి కొనాలి, ఈ బండి కొనాలి. మనం కష్టపడి మనం కొంటే జర వేరక్క అది. ఇప్పుడు ఇంట్లో కష్టపడి కొంటే ఆ బాధ మళ్ళీ అవసరం కలిగింది అనుకో, ఎందుకు అక్క కాలిపోయి. అది ఇంట్లో వాళ్ళు బాధ అంటే వాళ్ళు హ్యాపీనెస్ గురించి చెప్పిస్తారు. అంటే ఎన్ని తిట్లు వాడి అంటే ఇప్పుడు పని చేసి, ఇప్పుడు పైసలు వాడాలంటే తిట్లు వాడాలి. ఇప్పుడు మా మమ్మీ పని చేస్తుంది, పని చేసేటప్పుడు ఇప్పుడు పైసలు కావాలంటే తిట్లు తినాలి కదా పక్క. ఈ పని సగ చేస్తారు, ఆ పని సగ చేస్తారు, తిట్టుకుంటా మనకు వాళ్ళు అట్లా పైసలు కమాయించి మనకి ఇస్తే మనం పోయి రోడ్ షోలు అవి ఇది ఎందుకు? ఇంటర్వ్యూలో ఇన్ని మంచి మాటలు చెప్తున్నావు కానీ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేదానికంటే ముందే నేను మీ మమ్మీతో ఫోన్ మాట్లాడినా. మమ్మీ అన్ని రివర్స్ చెప్తుంది నాకు. బాబు నన్ను అర్థం చేసుకోడు, ఎంత చెప్పినా విన్నాడు, బాగా తాగుతాడు, ఫ్రెండ్స్ అంటూ తిరుగుతాడు, లేట్ నైట్ వస్తాడు, వద్దంటే ఎవరెవరితోనో కొట్లాట పెట్టుకుంటాడు అని చెప్తాడు. కొట్లాటలు అయితే లేదా అక్క, కొట్లాటలు వేస్తలే అక్క, నేను చాలా దూరం ఉంటా కొట్లాట. మమ్మీ చెప్పిన అంత నిజమే కదా? మమ్మీ చెప్పింది అంత నిజమే కదా, అబద్ధం కాదు దాంట్లో అయితే నిజమే కానక్క. నేనైతే ఇప్పుడు ఇంటికి జల్దీ పోతున్నా, తావుడు అంత ఏం లేక చెప్పేటోళ్ళు ఏమో కానీ ఇంట్లో మా అమ్మలు ఏమనుకుంటారు, డైలీ వస్తా కదా,
వాళ్ళు ఇట్లా ఏమనుకుంటారు అంటే నన్ను చూస్తేనే జరా ఎట్లా అంటే మరి ఏం చేసి వచ్చింది వీడు ఏం మత్తులు వచ్చింది అది అనుకుంటారు. నేను నార్మల్గానే పోతాను మంది అయినా అంటారు ఇంట్లో ఎందుకు అంటారు ఏమో తెలియదు. నువ్వు తాగుతావు కాబట్టి లేక తాగనక్క అంత తాగితే ఏమొస్తుంది అక్క మనమే ఖరాబ్ అవుతాయి కదా అక్క. మందుకి మధ్య ఏం తాగమక్క మనం. అసలు నువ్వు ఈ ఇంటర్వ్యూలో ఎంత మంచోని అయిపోయినావు అంటే ఇలా అమ్మో నీలో 2 షేడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. నువ్వు అవుటర్ షేడ్ వేరు ఇన్నర్ షేడ్ వేరు కదా. నిజం చెప్పు, నిజం చెప్పు. డాడీ లేడని ఎప్పుడైనా బాధపడ్డావా? ఉన్నాక రోజులు ఇప్పుడు వాళ్ళ డాడీ ఇప్పుడు ఉంటారు కదా అప్పుడు అందరు డాడీ ఉండు అంటే అందరికి డాడీ ఉంటారు కదా. మనకు లేరు అరే ఇదేంద్రా బాయ్ ఏమైనా చేసినామా తప్ప అంటే అప్పట్లో అంటే ఏమంటారు అక్క గతంలో మన అయినా అట్లా అని ఆలోచిస్తారు. ఏ సందర్భాల్లో బాధపడాల్సి వచ్చింది నాన్న గురించి? ఇక ఫ్యామిలీ ఇప్పుడు అందరు ఫ్యామిలీ ఇట్లా ఫోటో దిగుతుంటారు అక్క అప్పుడు పెళ్ళికి పోయినప్పుడు. ఇప్పుడు నేను మమ్మీ పోతాం నాకు పక్కన పోయి ఒక డాడీ ఉంటే అయిపోతుంది కదా రా బాయ్ అంటే ఒక మంచి ఫోటో వస్తుంది అన్నట్టు ఫ్రేమ్ లాగా. ఇంట్లో ఫ్రేమ్ లేదు డాడీ ఫోటో చూసుకుని తిందామన్నవి అంటే ఇట్లా చూసుకుంటా తిందామన్నవి. సో ఏం లేదు. ఏడ్చావు ఎప్పుడైనా నాన్న కోసం? ఏడ్చిన రోజులు ఉన్నాయి కానీ చెప్పుకోతా. చెప్పుకో పర్లేదు. అసలు ఏడుస్తావు నువ్వు? ఎందుకు ఏడవరాక? ఎమోషన్స్ ఉన్నాయా? ఉన్నాయక్క ఎందుకు లేవు. బాగా ఏడ్చిన రోజు ఏదుంది? అదే చెప్పినా కదా అక్క డాడీ ఫోటో కూడా లేదు మా ఇంట్లో. అప్పట్లో మా అమ్మ పెళ్లి వేసుకున్నప్పుడు అది అప్పట్లో ఫోన్లు లేకుండే. అప్పట్లో ఫోటో లేదన్నమాట. ఓకే. సో ఇప్పుడైతే లైఫ్ హ్యాపీయేనా? మంచిగా ఉందా? మళ్ళీ ఏమైనా టిమటిమలు ఉన్నాయా? అంటున్నా. మంచిగా ఉందా? మమ్మీ మంచిగా ఉందా మరి? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? పెళ్ళిగా మా అమ్మ ఎప్పుడు ఎంత అంటే ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు చేసుకుంటాక. ఇది కూడా మమ్మీ మీదకే దోషేసినావా? ఇంత అన్యాయం బ్రో. అక్క ఒక దాంట్లో మనం మోసపోయిన తర్వాత మళ్ళీ ఆ దారికి పోము కదా అక్క. దారిని ఎత్తుకుతాం కదా. ఏంటి లవ్ దాంట్లో పోయినాం దాంట్లో గుంత అంటే ఒక గుంత ఉంది ఆ గుంతలో పడిపోతాం. నాకు తెలిసి ఇప్పుడు సెకండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని విన్నాను. అబద్ధాలు ఆడొద్దు. లేక ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది గర్ల్ ఫ్రెండ్ నీకు. ఉంటే ఆమెను తీసుకుని కూర్చోబెడుతున్నా ఈమెకు అడుగుతున్నా చెప్పే నువ్వు అంటుండే మళ్ళీ ఏం చెప్పాలా కానీ లేదు అంటే 2 లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయిందని విన్నాను. అంటే ఇంకా పోరీలు బీరులు వద్దక్క ఇంట్లో అమ్మనే ముద్దు. నేను నమ్మను. నువ్వు పోరి వచ్చి అది నీకు బొక్కలు ఇరగొడుతుంటేనే నువ్వు సెట్ అవుతావు, లేదంటే సెట్టే కావు. అంతేనా అక్క? పోరి ఉంటే నేను పక్కన ఇట్లా కూర్చోబెడుతున్నా అంటున్నా కదా అక్క. మళ్ళా ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నాం మొత్తం ఇక ఉన్నది ఉన్నది చెప్పేసి ఏమో కూడా పక్కన ఉన్నామా కూడా నా గురించి చెప్పదా? అంటే నీ కొంచెం అంటే ఏదేదో ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నావు కాబట్టి నేను లవ్ చేయాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి? ఎలా ఉండాలి అమ్మాయి? అమ్మాయి ఎలా ఉండాలి? ఆమె గుడిసెలు ఉన్న పిల్ల అయినా పర్వాలే అక్క. ఒక మంచి పని చేసి అమ్మాయికి ఒక రాణిలాగా చూసుకుంటా. కానీ పోరి ఆ పిల్ల అవతల పిల్ల మనం కేర్ చేయాలా చాలు. ఇప్పుడు అరే దాని కాడ పైసలు ఉన్నాయి, దానికి ఆశలు ఇన్ని కోట్లు ఉన్నాయి, దాని పట్టిన నేను ఒక రాధ బతుకు నాకు పెద్ద పెద్ద బండ్లు ఉంటే మనకు అవి లేదక్క. గుడిసెలు ఉన్న పిల్ల అయినా సరే మనం కేర్ చేసింది అనుకో, గుడిసెలు ఉన్న అమ్మాయి అయినా సరే మనం కేర్ చేస్తే మనం కష్టపడి మనం మంచి చూసుకుంటాం. నువ్వు మంచి పనులు చేస్తే ఎవరైనా కేర్ చేస్తారు అక్క. మంచి పనులు చేసి దునియాలో నచ్చుతలే అక్క. నువ్వు విన్నావా హైదరాబాద్ నువ్వు ఇంట్లో ఉంటే ఒకసారి బయట వచ్చి చూడు మనుషులు ఎట్లున్నారు, రంగులు మార్చి కానొద్దు కానీ నీకు తెలియదక్క లోక జనం అంటే. అంటే నేను అందరి గురించి అడగలే, మీ వైఫ్ గా వచ్చే అమ్మాయి గురించి అడిగిన కాబట్టి అదే అడుగుతాను. సో ఇంకా అందం కట్టు బొట్టు ఏమైనా ఉన్నాయా? అందం లే ఏముందక్క అందం ఏం లేక అందం కింద చూసేస్తే మనం ఎప్పుడు చేయలేక. జనరల్ గా మంచిగా కేర్ చేయాలి అంతే. కేర్ మంచిగా చూసుకోవాలక్క. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక పనికి పోయి వస్తామక్క మనం అన్నం పెట్టడానికి ఇట్లా మంచిగా ఉండే మనకి టైం స్పెండ్ చేయాలి అంతే. నువ్వు మాత్రం ఆమెకు టైం స్పెండ్ చేయవు, మీ మమ్మీకే టైం ఇస్తలేవు. అర్ధరాత్రి 1 వస్తావు, ఆమెకు టైం ఏడిస్తావు. ఇంకా నువ్వు చెప్పు అప్పుడు కూడా ఇట్లానే చేస్తావు పెళ్లి పెట్టాకలు అయినాక? మరి నువ్వు ఫస్ట్ నువ్వేం కోరుకుంటున్నావు అంటే అవతల వాళ్ళు మనల్ని కేర్ చేయాలంటే నువ్వు అంత రెస్పెక్టబుల్ ఉండే పనులు చేయాలి. చేస్తేనే కదా వాళ్ళు మనకి రెస్పెక్ట్ చేసేది. రెస్పెక్ట్ ఇస్తాక ఇజ్జత్ ఇస్తా. ఎవరైతే నాకు ఇజ్జత్ ఇవ్వరో నేను ఆ బస్సులోనే ఉండక. ఇప్పుడు ఎవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళు సొసైటీ సమాజమే రెస్పెక్ట్ చేయకపోతే ఎక్కడ పోతే హిమాలయాలకు పోతావా? నేను ఒక్కని తిరుగుతా మళ్ళీ ఏం చేసాక సగం క్రాక్ కాదు ఫుల్ క్రాక్. నాకు అర్థమవుతున్నది, మంచి మోడల్ ఉన్నట్టున్నావు మీ ఏరియాకి. లేక ఇప్పుడు నువ్వు ఒక పెళ్లి నీకు అడుగుతాను, నేను రివర్స్ అడుగుతున్నా నీకు సరే ఏమనుకోకు. ఇప్పుడు నువ్వు అతనికి పెళ్లి చేసుకుంటావు, నీకు పెళ్లి కాలేన్నావు కదా అక్క. నాకు ఇందాక తెలియకుండా అనేసిన పెళ్లి తెలిసింది జర వేరే చెప్పింది.
ఓకే. ఇప్పుడు నువ్వు ఒకరికి వేరే అతనికి పెళ్లి చేసుకుంటావు అని ఎందుకు చేసుకుంటావు? ఒక భర్త కావాలి కాబట్టి. భర్త ఎట్లా కావాలి? సమాజంలో సొసైటీలో చూపించుకోవాలి. అంతేనా? చూపించుకోనికినా పెళ్లి? మరి ఇప్పుడు ఏముంది ఇంకా? మరి నిన్ను మంచి చూసుకోవాలా కాదా? చూసుకుంటారు, కొడతారు, తిడతారు, అన్ని మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ అయితే కదా. ఆల్ మిక్సింగ్ అయితే మంచిగా అయితే చూసుకోవాలి. పెళ్లి అంటేనే ఒక నమ్మకం, మంచిగా ఉంటారని చెప్పేసి చేస్తారు ఎవరైనా. మేము అట్లనే ఉంటాం. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నువ్వు నా కిందనే ఉండాలి, నేను రూల్ చేస్తా, నువ్వు నాకు నచ్చిందే చేయాలని మాత్రం నేను చెప్పాను అంతే. ఎందుకంటే నాది బిజీ లైఫ్, తనది ఎట్లా ఉంటుందో లైఫ్ నాకు తెలీదు, ఎవరు వస్తారో తెలియదు. క్లారిటీ లేనప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేను. సో అది నా ఆన్సర్. ఇంకేమైనా అడుగుతావా? సైక్ ఏం లేదు, బట్ జనరల్ గా అడిగిన అనమాట అది. ఎస్. సో ఇన్ జనరల్ గా ఇప్పుడు డబ్బుల గురించి వచ్చింది, చాలాసార్లు బాధపడ్డాం అని అన్నావు కదా. సో ఇన్ని రోజుల్లో అంటే మేము ఉండేది రెంటింట్లోనే, అమ్మాయి ఎన్ని రోజులు చేస్తాదో తెలియదు, ఏజ్డ్ అయిపోతుంది. బట్ నేను ఇంకా జాబ్ చేయకుండా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించినవా? అందుకే మమ్మీ పెట్టమన్నారు కదా, పెట్టుకుంటా. బిర్యానీ పాయింట్ పిలుస్తావని అన్నప్పుడు రాకొచ్చేసి అసలు మనం బిర్యానీ లవర్స్. బిర్యానీ ఎక్కడ బిజీలు ఉంటావా? మళ్ళీ ఇంటర్వ్యూలో లాలీలతో ఫోన్ చేయి, నేను పంపిస్తలేవు. నేను వచ్చి నువ్వు ఎప్పుడు పెడతావో నాకు తెలియదు కదా. ప్రమోషన్లు కూడా చేసి పెడతా నేను, ప్రమోషన్లు కూడా చేసి పెడతా నేను. సో మరి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు ఏం రావట్లేదా? ఇప్పుడైతే మొన్న ఒకటి వచ్చిండే అక్క, అది ఏమంటారు షాప్ది, ఇట్లానే టీ టైం అంటే చాయ్ తాగినట్టు చేయమంటే చేయలే. ఎందుకని? డబ్బులు తక్కువ ఇస్తానారా? డబ్బుల కోసం కదా పోలే, దూరం అని పోలేదు. వేరే ప్రమోషన్లు చేసినావు కదా అప్పుడు చేసిన. ఎంత తీసుకునేది అప్పుడు అమౌంట్? అక్క నాకైతే వీడియోకి 4K ఇస్తుండే అక్క, 4K 5K ఇస్తుండే. ఇదేదో బాగుంది కదా, వీడియోలన్నా చేసుకుంటే అయిపోతుంది, డబ్బులన్నీ వస్తాయి, ఖర్చుల మందమైన పెట్రోల్ కి, అడ్వైజర్ కి. అంటే నేనేమంటున్నానంటే దేని మీద అసలు స్టాండ్ తీసుకోవట్లేదు, దేని మీద ఫోకస్ చేయట్లేదు. కొన్ని రోజులు అదంటావు, కొన్ని రోజులు ఇదంటావు, కొన్ని రోజులు అదంటావు, కొన్ని రోజులు ఎట్లా నడుస్తుంది అదే చెప్తాం కదా అక్క. మనం ఒకటి కావాలనుకుంటే పోతాం, కాదు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియానే కదా జిందగీ అంటే, అదే నడుస్తుంది సోషల్ మీడియా. నేనైతే అరే నాకు అదే కావాలంటే నేను ఓనక్క, ఇప్పుడు ఏదైతే ఉంటుందో అదే నడుస్తాక, అది అన్ని చేస్తాం మనం, అట్లేం లేదు. అన్ని డ్యూటీ చేస్తా అని చేస్తావు. పొద్దున్న లేవంగానే నీ దినచర్య ఏంది? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వండుకునే వరకు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా చెప్పినా, ఎన్నింటికి లేస్తావు అంటే జనరల్ గా చెప్పు. ఎన్నింటికి లేస్తావు, ఏం చేస్తావు? ఫస్ట్ అయితే మార్నింగ్ లేవుసాక 8:30కి లేవుసా, మమ్మీ దింపి వచ్చిన తర్వాత వండుకుంటా. వండుకున్న తర్వాత మళ్ళీ మమ్మీకి దింపిన తర్వాత అప్పుడు ఫస్ట్ పేపర్ కోతా. ఫస్ట్ పేపర్ విన్నాక మమ్మీ అప్పట్లో అక్కడ బరాబర్ 7:30కి లేవుసాక నేను చెప్పేసి అన్నగాని చెప్పేసి, అన్న ఇట్లా నేను 7:30కి వస్తా అన్న, నాతో కాదు. ఫస్ట్ ఏమో 6కి పోతుండే, అప్పుడు 7:30కి పోయి ధనం ఎన్ని గల్లీలు ఉంటే 6 గల్లీలు ఉంటే 6 గల్లీలు ఇచ్చేస్తా. 6 గల్లీలు ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి పోయి మమ్మీ ఫ్రెష్ అప్ అయిపోయి ఉంటుంది, మమ్మీని ఎక్కించుకొని పెట్రోల్ వేయించుకొని దింపేసి ఇంటికి వచ్చి స్లీప్ కొట్టేస్తా. అంతే. మళ్ళీ ఎన్నింటికి లేస్తా? మళ్ళీ 2 గంటనే వండుకుంటా అక్క. మళ్ళీ 2 గంటలు వండుకొని వచ్చి మమ్మీ మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసి తిండి తిప్పలు ఇవన్నీ ఎప్పుడు? మరి మమ్మీ ఫ్రెండ్స్ తో కలిసాడు ఎప్పుడు? మళ్ళా చాయ్ సిగరెట్ ఎప్పుడు? నైట్ ఎన్నింటికి పోతావు చెప్పు? నువ్వు అన్ని సిగరెట్లు మందులు సిగరెట్లు. బ్రో నీ హెల్త్ 60% ఎట్లుందో నువ్వు చూసుకో. నాకు 60 నువ్వు అంటున్నావు అంటే చూడు ఎంత ప్రాబ్లం వచ్చేసింది. నాకేం ప్రాబ్లం రాలేక ఎందుకు అంటున్నావు? దగ్గు అక్క, అది దగ్గు రాదక్క, అది స్మోక్ వల్లనే బ్రో. స్మోక్ వల్ల రాదక్క దగ్గు. నాకు కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంది బ్రో, నేను చెప్పగలుగుతా. సినిమా వచ్చినప్పుడు నాకు చేశారు అట్లా కాదులే. సాయంత్రం ఎన్నింటికి అవుతావు ఫ్రెండ్స్ దగ్గరికి? వాళ్ళ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చుంటాక ఎక్కువ ఏం కూర్చోం అక్క, టైం పాస్ 1 గంట. దావతులు ఉంటే ప్లాన్ వేసుకుంటాం అక్క, ఇట్లా పొద్దున్న లేచి ఇట్లా పోతాం, తినేగిని వచ్చేస్తావు అంతేనా? ఓకే. సో ఇమ్రాన్ అన్న వాళ్ళు పరిచయం ఉన్నారా నీకు? లేదక్క. మరి అందులో కట్టప్ప ఎలా తెలుసు? కట్టప్ప అంటే వాళ్ళ ఛానల్ కి ముందుకు వెళ్ళి తెలుసు అక్క నాకు. అంతకు ముందు నుంచి ఇట్లానే కార్తిక్ అని ఉంటాడు, డీజే కార్తిక్ తరపుకెళ్ళి తెలుసు. డీజే కార్తిక్ స్మైలీ అన్న తరపుకెళ్ళి తెలుసు. ఓకే. ఎట్లా అంటే వీళ్ళతో పరిచయాలు గానీ సంబంధాలు గానీ ఎలా ఉంటాయి? కట్టప్ప కూడా అన్న మంచోడే అక్క, మంచోడే. పోయినప్పుడు ఆయన మేము ఎట్లా అంటే మా బాగా అన్న ఏదైనా షర్ట్ వేసి నాకు కొత్తది నాకు కూడా కొనిపిస్తాడు అన్న. ఇద్దరం సేమ్ వేసుకుందాం ప్రదీప్ అంటున్నప్పుడు. ఇప్పుడు అన్న బిజీ అయిపోయినా అట్లా అప్పుడప్పుడు కలుస్తాను అన్న. ఇంకా ఇన్ జనరల్ గా
నీ లైఫ్ లో డ్రీమ్స్ అంటే ఇంకా వైన్స్ పెడతాను అదంతా అయిపోయింది. ఈ వైన్స్ బిర్యానీ పాయింట్ పక్క పక్కనే పెడతాట్టున్నావు నువ్వు. వైన్స్ అది కాదు కానీ లైట్ అక్క, లైట్ చిన్న చిన్నవైతే కోరిక. మిడిల్ క్లాస్ చిన్న అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ మనం ఏమన్నా చిన్నవి చేసుకోవాలి, చిన్నవి పెట్టుకోవాలి. ఒకటేసారి లిఫ్ట్ ఎక్కుతుంటే కాదు కదా, మెట్లు ఎక్కాలి మెల్లమెల్లగా. ఎస్, సో ఆల్ రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. అంటే నీ లైఫ్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, డిఫరెంట్ మైండ్ సెట్. రోజు ఒకరిని ఇంటర్వ్యూ చేసిన కొత్తగా కొన్ని నేర్చుకుంటాను అనమాట. బట్ నీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో నాకు చెప్పియాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు మనిషి మనకి ఏదైతే ఎట్లయితే మాట్లాడుతుండో మనం వాళ్ళకి అట్లనే మాట్లాడాలి. వాడు సీరియస్ గా మాట్లాడాలి, మనం సీరియస్ గా మాట్లాడాలి. ప్రేమతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. సో అది నేర్చుకోవాలి. నేను అంతే అక్క. ఎవరైనా ఎవడేం రూపాయి పెడతలే అక్క ఇంట్లో అంటే ఇప్పుడు ఇంట్లో అన్నం తిని బయట ఇంట్లో కూడా ఇంట్లో మమ్మీకి ఇంట్లో తిండి తిని బయట తిట్లేదు అక్క. చిన్నోడు అసలు వినడని చెప్తుంది మమ్మీ. వెళ్ళే అక్క మంచిగా ఉంటా అక్క. నేనైతే ఇప్పుడైతే మొత్తానికి మంచిగా ఉంటా. చాలా అక్క. ప్రామిస్ చేయి నాకు లైఫ్ లో మమ్మీని ఎప్పుడైనా మంచిగా చూసుకుంటాను. ప్రామిస్ అక్క, మంచిగా చెప్పు. ప్రామిస్ అక్క, మమ్మీని చాలా బాగా చూసుకుంటా, చాలా బాగా చూసుకుంటా. కష్టపెట్టకుండా నేను ఏదో ఒక పని చేసి నాకున్నది అమ్మ ఒక్కతే కాబట్టి మంచిగా చూసుకుంటా. తన కళ్ళల్లోంచి నీళ్లు రానియను, లేట్ నైట్ ఇంటికి రాను, అబద్ధాలు ఆడదు మళ్ళీ. అబద్ధాలు ఆడొద్దు, మమ్మీతో మంచిగా ఉండాలి, మంచిగా చూసుకో. సరేనా? ఓకే. మళ్ళీ మాట మార్చావు కదా, వెంటనే మీ మమ్మీకి. షూర్ కదా? ఈసారి మమ్మీని కూర్చోబెడతా డైరెక్ట్. నీది ఇటొక ఫోటో వేసి మమ్మీని కూర్చోబెడతా డైరెక్ట్. ఎస్, ఆల్ రైట్. చూసారు కదా, చూస్తూనే ఉండండి S63 ఎంటర్టైన్మెంట్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫైనల్ గా మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టు, ధన వర్రీ అక్క. మళ్ళా కొత్తగా అనిపిస్తుంది అక్క. జల్దీ సబ్స్క్రైబ్ కొట్టేసేరి.